ప్రైజ్ లార్డ్. ఈ రోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. అతని యజమానుడు, బహళా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమాని సంతోషములో పాలు పొందుమని అతను చెప్పెను. యేసు ప్రభు మనల్ని ప్రేమించి మన పాపముల నిమిత్తమే మనం నశించిపోకూడదని చెప్పి మరి తండ్రి యొక్క భాగ్యాన్ని వదిలిపెట్టుకొని మన కోసమై వచ్చి ఈ లోకంలో శ్రమలు అనుభవించి సిలువ నుండి తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళి తిరిగి మరీ వచ్చి మనల్ని అందరినీ కూడా తండ్రితో సదాకాలం ఉంచడానికి రాబోతున్నాడు. మరి ఈ సందర్భంలో మనకు బాధ్యతలు అప్పగించి వెళ్ళాడు. దేవుడు మనల్ని ప్రేమించడం మాత్రమే కాదు కానీ దేవుడు మనల్ని హెచ్చరించడం కూడా మనం చూస్తున్నాం. ఈ కాలంలో తిరిగి దేవుడు రాబోయే సమయానికల్లా మనం పాటించవలసిన జాగ్రత్తలను కూడా మనకు సవివరంగా వివరిస్తున్నాడు. మరి ఎలాగైతే ఒక యజమానుడు దేశాంతరం వెళ్తూ తన యొక్క ధననిధిని తన యొక్క సేవకుల దగ్గర ఉంచి వెళ్ళినట్టు, అందరికీ సమానమైన సామర్థ్యం లేదు కాబట్టి ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి కొంతమందికి 5 తలాంతులు, కొంతమందికి 2 తలాంతులు, కొంతమందికి 1 తలాంతు, ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు నిర్వహించాలి. ఆ విధంగా పెట్టి వెళ్ళినప్పుడు 5 తలాంతులు 2 తలాంతులు ఉన్న వాళ్ళు చక్కగా నిర్వహించి వారి యొక్క తలాంతులను వృద్ధి చేసుకున్నట్లుగా చూస్తున్నాం. దేవుడు ఇలాగ చేయండి అని మనకు బోధిస్తున్నాడు. మన కష్టమును, పరిపూర్ణతను లేదా మంచి హృదయాన్ని, విధేయతతో చేసే పనిని దేవుడు హెచ్చిస్తాడు. నీవు ఎవరి గురించి తొందరపడిన అవసరం లేదు. దేవుడు వచ్చినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు నీ పని గుర్తించేది నీ తండ్రి, నీ దేవుడు అని గుర్తు చేయబడుతుంది. బాధ్యతలు చిన్న పనిలో కూడా మంచిగా నిర్వర్తించగలిగిన పని ఉన్నప్పుడు మళ్ళీ పెద్ద పనికి అది ఒక ఎక్సర్సైజ్ లాగా, ఒక సిద్ధపాటులాగా ఉంటుందని ఈ వాక్యం మనకు గుర్తు చేయబడుతుంది. ఇలాగ సిద్ధపడుతున్న మనందరికి కూడా దేవుడు ఇస్తున్న ధైర్యం ఏంటంటే, బహళా నమ్మకమైన దాసుడా అని. బహళా అని ఎంత చక్కగా మెప్పుకోలు దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే, కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, అనేకమైన వాటిపైన నీకు ఆశీర్వాదం ఇస్తాను, అంత మాత్రమే కాదు తండ్రితో సదాకాలం నీతో నా సహవాసం ఉంటుంది అని. ఇటువంటి గొప్ప భాగ్యాన్ని వదిలిపెట్టుకోకుండా మనందరం కూడా ఈ సంతోషంలో పాలు పొందుటకు ప్రభువైన దేవుడు మనకు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకుందాం. మహాగండువైన యేసయ్యా, స్తుతికి పాత్రుడా, నిన్ను ఆరాధించి నేను స్తుతిస్తున్నాం తండ్రి. బహళా నమ్మకమైన మంచి దాసుడా అని నీ చేత అనిపించుకోవడానికి ఎదురు చూస్తున్నాం తండ్రి. అటువంటి గొప్ప భాగ్యంలో మాకు అందరికి అవకాశం దయచేయండి. మా పొరపాట్లను, మా యొక్క తండ్రి తండ్రి సరిచేయాల్సిన విషయాలను సరిచేసి నీ కృపలో వర్ధలు చేయమని, మా అందరినీ దీవెనకు పాత్రలుగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.